'అన్వేషిపిన్ కండెతుం' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఇప్పుడే కంప్లీట్ చేశా. అయినా ఏముందండి అక్కడ? రోజు న్యూస్ ఛానెల్స్‌లో చూసేలాంటి 2 క్రైమ్ కేసులే ఇవి. నా చిన్నప్పటి నుంచి ఇవే క్రైమ్ కేసెస్ న్యూస్ ఛానెల్స్‌లో. దీని గురించి ముందు ముందు మాట్లాడతా. సో, స్పాయిలర్స్ ఉంటాయి. ఇది గమనించండి. నాకు మూవీ అసలు థ్రిల్ ఏం అనిపియలేదు. ఇంకా బోర్ కొట్టింది కూడా. ఏమి కేసెస్ అండి ఇవి? ఏదన్నా మంచి కేసులు తీసుకొని ఉండాల్సింది. ఆ క్రైమ్ కేసే పిచ్చ ఔట్‌డేటెడ్‌గా ఉంది. దీనికంటే నేను ఒకప్పుడు చూసిన 'నేరాలు ఘోరాలు' ఇంకా ఎన్నో టైమ్స్ బెటర్. అందులో ఇంకా ఫార్ బెటర్ క్రైమ్ కేసెస్ చూశాను. కొడుకు ప్రేమించాడని ఆ ప్రియురాల్ని చంపిన ప్రేమికుడు తండ్రి. వారానికి ఒక కేస్ టీవీలో ఇది. వాళ్ళ రహస్య ప్రేమ గుట్టు రట్టయిపోయిందని సొంత చెల్లెల్ని చంపేసిన అక్క మరియు తన ప్రేమికుడు. పల్లెటూరులో అక్రమ సంబంధంతో జరిగే కేసులన్నీ ఇవే. మీరు చూడరా ఇవి న్యూస్‌లో? ఇంకా నాకు తెలిసి న్యూస్‌లో కొన్ని క్రైమ్స్‌లో ఎన్నో మెలికలు ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? 80% క్రైమ్ కేసెస్ ఎలాంటివో అవే ఇవి కూడా. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ విషయానికొస్తే ఇందులో ఫస్ట్ కేస్ వరస్ట్. ఎందుకంటే ఆ టైంలో ఉన్నది ఒకే ఒక్కటే. అదే విచారించడం. అది టోటల్లీ స్కిప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. సిస్టర్ అండ్ చర్చ్ ఫాదర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంటిని సెర్చ్ చేసి ఉంటే అయిపోయేది కదా అని ఆడియన్స్ అంటారు. కాబట్టి ఫాదర్ ఇంట్లోకి ఎవ్వరిని పంపకూడదు. సీఐ, డీఎస్పీ క్రిస్టియన్స్ అని, సంఘాలని అవి ఇవి పెట్టి నాంచారు. దీన్ని గంటలాగారు. ఇక సెకండ్ హాఫ్‌లోని సెకండ్ క్రైమ్ కేస్ గురించి మాట్లాడితే, యాక్చువల్లీ ఫస్ట్‌ది పోయినా ఇది బాగుండేటట్టే ఉందే అనుకున్నా. బికాస్ 6 ఏళ్ల క్రితం కేస్ అని క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. చాలా మంది వల్ల కూడా ఇది అవ్వలేదు అనేలా. బట్ హీరోకి ఎప్పుడైతే ఆ లెటర్ ఎన్వలప్ దొరికిందో అక్కడే పోయింది ఈ కేస్ కూడా. సేమ్ ఫస్ట్ కేస్‌లోని ఆన్సరే ఇక్కడ కూడా. ఇప్పుడంటే సీసీటీవీలున్నాయి. మొబైల్స్ వల్ల సిగ్నల్ ట్రాకింగ్ పాసిబుల్. బట్ అప్పట్లో ఒకే ఒకటి సెర్చ్ అండ్ ఇంట్రాగేట్. దవలాటడం, విచారించడం. 6 ఇయర్స్‌లో హీరోలాగా ఒక్క పోలీస్ కూడా ఆ పని చేయలేదా? ఆ చనిపోయిన అమ్మాయి ఇంటిని వెతికుంటే అయిపోయేది ఎప్పుడో. సరే, హీరోనే ఆ ఎన్వలప్ తీయాలి అనుకుందాం. తీశాక మొత్తం గమనించడు మళ్ళీ. దీనికి ఇంకొంచెం ల్యాగ్. దొరికినాక వేసిన ప్లాన్ ల్యాగ్. అయినా అసలు అవసరమేముంది ఆ ఫేక్ ప్లాన్ వల్ల నాకోటి అర్థం కావట్లేదు. మీరొకసారి గమనించండి. ఆ క్రైమ్ చేసిన పోలీస్ అతని కొడుకు, చూసిన పోస్ట్‌మెన్. చెప్పగానే అనుమానం పేరుతో అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసుంటే సరిపోయేది. ఎక్స్‌ప్రెషన్ గమనించడమేంటో, తెలిసిపోయిందని ఆత్మహత్య చేసుకోవడమేంటో. ఆ ఫేక్ కేస్ క్లోజింగ్ థింగ్‌కి ఒక రీజనే లేదు. తన టెన్షన్‌ని రికార్డ్ చేయడానికి అని పోలీస్ అంటే, ముందు ఆ పర్సనే చేశాడని చెప్పడానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. సరే, థర్డ్ డిగ్రీ ఇచ్చి నిజాలు కక్కించడానికి అనుకుందాం. దానికి ఈ ఫేక్ ప్లాన్ అంతా అవసరమేముంది? అదేదో కొడుకు పోస్ట్ మ్యాన్ చెప్పిన వెంటనే ఇంట్రాగేషన్ అండ్ థర్డ్ డిగ్రీ చేసేయొచ్చు. దానికి ఇది అవసరం లేదు కదా! అసలు పోలీసులు ఆ ప్లాన్ ఏయటం వల్లే ఆ పోలీస్ అతను చనిపోయాడు. వాళ్ళకి సందేహం వచ్చిన వెంటనే అరెస్ట్ చేయకుండా దూల పనులు చేశారు. ఆ ఫస్ట్ కేస్ దగ్గర కూడా అదే. హీరో తన చేతికి బేడీలు వేసుకోడు. జస్ట్ లాక్కుంటూ వెళ్తాడంతే. అందుకే వాడు పారిపోయాడు. ఈ 2 కేసెస్‌లో వాళ్ళ క్రైమ్స్ ఏమో గానీ, హీరో చివర్లో చేసే పని మటుకు పోలీసుల అసమర్థతను తెలియజేస్తుంది. మేకర్స్ స్టోరీ అండ్ ట్విస్ట్ కోసం ఏదేదో చేశారు. ఆకీస్ పాక్, పాకీజాక్ అనేలా. అయినా ఇంకోటి, ఈ 2 కేసుల థియరీ ఏంటండి? క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్‌గా ఓటీటీలో వదలాల్సినవి 2 కింద సినిమాగా వదిలారు. ఈసారి ఇంకో 2 యాడ్ చేసి సినిమాగా తీస్తారేమో మేకర్స్. ఒక థ్రిల్ ఇవ్వకపోయినా చూసేటోళ్ళు రియలిస్టిక్ పోలీస్ ప్రొసీజరల్ అని లేపుతారు. అవే మా ఓట్స్ అన్నట్టుందిది. పర్ఫార్మెన్సెస్ వైస్ టొవినో మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు. బాడీ లాంగ్వేజ్‌ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేశారు. రిమైనింగ్ అంతా ఓకే. మ్యూజిక్ సనా ఇచ్చారు. బీజీఎం అయితే పెద్దేం లేదు. అసలు వినిపించలేదు కూడా. అట్ ద ఎండ్ థ్రిల్లింగ్‌గా ఏం లేదు. అసలేం లేదు. ఎలాగో ఓటీటీయేగా అంటే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అయితే తెలుగు డబ్బింగ్ బాలేదు. అలా అని తల్లుమల రేంజ్ అయితే కాదు. బట్ స్టిల్ బ్యాడ్. వీలైతే ఒరిజినల్, ఇంకా తప్పదనుకుంటే తెలుగు. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఇవేమీ లేవు. సో ఇది మరి 'అన్వేషిపిన్ కండెతిం' గురించి. సినిమా చూస్తే కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్‌ని. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.